పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోనుందా? పూర్తిగా భూమిపై నుంచి అంతరించిపోయి నామరూపాలు లేకుండా పోనుందా? పసిఫిక్ మహాసముద్రం స్థానంలో ఓ కొత్త సూపర్ కాంటినెంట్ ఆవిర్భవించనుందా? అంటే ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల ఫలితాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు, పరిణామం చోటు చేసుకునే సమయంలో భూమిపై పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయంట. వాటి కారణంగా పసిఫిక్ మహాసముద్రం అంతరించిపోనుందంట. ఆ కారణాలేంటి? ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోనుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పూర్తిగా అంతరించిపోయి భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ ఒక చోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20-30 కోట్ల సంవత్సరాల్లో కొత్తగా సూపర్ కాంటినెంట్ ఆవిర్భవిస్తుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ ను వినియోగించి ఈ అంచనాకొచ్చారు. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని, ఇది ఏర్పడడం కోసం 200 కోట్ల సంవత్సరాల కాలంలో భూమిలో గల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నట్టు వారు గుర్తించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు కూడా మరో 20 కోట్ల సంవత్సరాల్లో మళ్లీ ఒక చోటుకు చేరుతాయని కూడా ఈ పరిశోధనలో బయటపడిందన్నారు. భూమి మీదున్న 7 ఖండాలు ఒక చోటికి చేరడంతో ఏర్పడే కొత్త సూపర్ కాంటినెంట్ కు అమేసియా అని పేరు కూడా పెట్టినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఖండాలన్నీ ఒక దగ్గరికి చేరినప్పుడు భూమి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఇందులో భాగంగా అమెరికా, ఆసియా ఢీకొన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం అంతరించిపోతుందన్నారు. అందుకే అమేసియా అని నామకరణం చేయడం జరిగిందన్నారు. పసిఫిక్ మహాసముద్రం మూతపడితే ఆస్ట్రేలియా మొదట ఆసియాను ఢీకొంటుందని, ఆ తర్వాత అమెరికా, ఆసియా ఖండాలను కలుపుతుందని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ వలయం నుండి దక్షిణాన అంటార్కిటిక్ ఖండం వరకు వ్యాపించి ఉంది. 169.2 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూ వైశాల్యంలో మొత్తంలో 32%, జలభాగంలో 46% ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నింటికీ సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు. వాయువ్య పసిఫిక్లో గల మరియానా అగడ్తా భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ ప్రదేశం యొక్క లోతు 10,911 మీటర్లు. భూమిపై ఉన్న అన్ని అగ్ని పర్వతాల్లో అత్యంత చురుకైనవిగా పేరుపడ్డ అగ్ని పర్వతాలు పసిఫిక్లోనే ఉన్నాయి. ఈ పర్వతాలున్న ప్రాంతానికి అగ్ని వలయమని పేరు. పసిఫిక్ ఉపరితల జలాలు సాధారణంగా ఉత్తరార్ధగోళంలో సవ్య దిశలోనూ, దక్షిణార్ధగోళంలో అపసవ్య దిశలోనూ ప్రవహిస్తాయి. మరి ఇలాంటి మహాసముద్రం లేకుండా పోతే పరిస్థితి ఎలా?